ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడం, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల సేవలు కీలకమని జడ్చర్ల పిఎస్సిఎస్ చైర్మన్ల ఫోరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం సుదర్శన్ గౌడ్ అన్నారు. జడ్చర్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటైన నేపథ్యంలో బుధవారం జడ్చర్ల పట్టణంలోని స్థానిక ఏపీఎస్ కార్యాలయంలో ఏపీఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలు పూల దండలతో ఘనంగా సన్మానించారు. నూతనంగా కార్యవర్గంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్టు సాక్షి విలేకరి కృష్ణ ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సుల్తాన్, ఉపాధ్యక్షునిగా శేఖర్ ముదిరాజ్, సంయుక్త కార్యదర్శిగా మల్లేష్, కోశాధికారిగా ప్రభాకర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ సమాజం కోసం జర్నలిస్టులు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని, వారికి ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలు అందజేయాలని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందజేసి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మిత్ర న్యూస్ ఛానల్ CEO, వార్తా పవర్ తెలుగు దినపత్రిక ఎడిటర్, పబ్లిషర్ ఎంవి రమణ నూతన కార్యవర్గాన్ని శాల్వలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ఆహర్నిశలు కృషి చేస్తామని, అందరినీ కలుపుకొని పోయి ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ఈరోజు నిన్న జరిగినటువంటి ఎన్నికలలో అంటే ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో విజయం సాధించి ఈనటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి సుల్తాన్ గారు, మీరు కోశాధికారి ప్రభాకర్ గారు, ఉపాధ్యక్షుడు శేఖర్, సంయుక్త కార్యదర్శిగా మల్లేష్ ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రెస్ క్లబ్ అనేది మరి నేను అనుకుంటున్నా, నాకు తెలిసి ఇప్పుడే ఫస్ట్ టైం ఏమో ఎన్నికలు జరగడం జడ్చర్లలో. మరి జరిగిన నేపథ్యంలో మీరు ఒక రాజకీయ పార్టీలను అన్నిటినీ కూడా వాడుకొని, ప్రభుత్వాన్ని వాడుకొని మీకు ప్రెస్ క్లబ్ కానీ ఇంకా ఇతరత్ర మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ సాధిస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి వార్తలను, ప్రజలకు జరుగుతున్నటువంటి న్యాయ అన్యాయాలను వెలికితీసి ప్రజల దృష్టికి తీసుకొచ్చే దాంట్లో పత్రికలు చాలా ముఖ్యం. పత్రికల ద్వారా మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తెలపడము, అదేవిధంగా అవినీతిని కూడా బయటికి తీసుకురావడం అనేది ఈ పత్రికల యొక్క విధి. మరి దాన్ని మీరు సమర్థవంతంగా చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధిని, తర్వాత లోటుపాట్లను ఏది అంటే సమపాలలో ఏది కూడా తక్కువ ఎక్కువ అని కాదు, మీరంతా కూడా మంచి తీసుకురావాలని, మన ప్రాంత అభివృద్ధికి మీ యొక్క పాత్ర కూడా నిర్వహించాలని ఈ సవినయంగా కోరుతున్నాను. జడ్చర్ల నియోజకవర్గం ప్రెస్ క్లబ్ ఎన్నికలు సజావుగా జరగడం మనము ఆహ్వానించదగ్గదే. ముఖ్యంగా ఈరోజు జడ్చర్ల ప్రెస్ క్లబ్
ఎన్నికల అధ్యక్ష కార్యదర్శులు ఈరోజు ఎన్నుకోబడ్డారు. వీరికి సంబంధించి రానున్న కాలంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ విధంగా మీరు పరిష్కారం చేసే దిశగా ప్రయాణిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ప్రస్తుతము జర్నలిస్టులు అంటే ఒకప్పుడు ఉన్నంత గౌరవం తర్వాత ఈ విధంగా రెస్పాన్స్ లేకుండా అవుతుంది. ఈరోజు జర్నలిస్టుల సంఘాలు ఏర్పడడం వలన జర్నలిస్టులకు ఫ్యూచర్ అంటే భవిష్యత్తు మనం మంచిగా ఉండాలనే ఆలోచన సరిలో మనం ముందు పోతున్నాము. జర్నలిస్టుల సమస్యలు ఎదుర్కోవడానికి మీ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మీరు ఏం చేయదలుచుకున్నారు? ముందుగా మిత్ర న్యూస్ ఛానల్కి, తర్వాత జిల్లా ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. జడ్చర్లలో చాలా కాలం తర్వాత ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. 15 సంవత్సరాల నుంచి ప్రెస్ క్లబ్ కార్యవర్గం లేదు ఇక్కడ. ఈ మధ్యకాలంలో అనేక సమస్యలు కూడా జర్నలిస్టులు మేము ఎదుర్కొంటూ ఉన్నాం. వాటిని పరిష్కరించేందుకు నూతన కార్యవర్గం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి సంక్షేమం కోసం మాత్రం పనిచేసుకుంటూ పోవడంతో పాటు సమాజంలో మార్పు కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతము వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడ వచ్చి నెలకు ఆ జర్నలిస్టులకు పెన్షన్ 15,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా జర్నలిస్టులు విధి నిర్వహణలో చనిపోతే 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్నారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో ఇవి అమలు కావడం లేదు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మా ప్రెస్ క్లబ్ తరఫున తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము. మినిమం వేజెస్, కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని సంఘాలతో కలిసి ముందుకు పోయి మా డిమాండ్ను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా జడ్చర్లలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. అవి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. దానికి ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తామని చెప్పారు. త్వరలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టేసి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం వేగవంతం చేపిస్తాం. ముఖ్యంగా జడ్చర్లకు ఇప్పటివరకు ప్రెస్ క్లబ్ అనేది లేదు, భవనం లేదు. ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం ఈ 2 ఏళ్ళలో అంటే మా కాల పరిమితి ముగిసేలోపు తప్పనిసరిగా ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మింపజేసుకుంటాం. ప్రస్తుతము కరోనా కాలం నుంచి కూడా జర్నలిస్టులకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన రైల్వే పాసులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. వాటిని పునరుద్ధరించడానికి మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తారు? గౌరవ ఎంపీ గారిని పట్టుకొని మేము ఈ రైల్వే పాసులు పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరి సాధించేందుకు ప్రయత్నం చేస్తాం. ఇది ప్రస్తుతము జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. జడ్చర్ల ప్రెస్ క్లబ్ సభ్యులుగా అధ్యక్ష కార్యదర్శులుగా సభ్యులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా మిత్ర న్యూస్ ఛానల్ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి జడ్చర్ల.